తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షించబోతున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. నియోజకవర్గ పరిధిలో వెంగళరావు నగర్, బోరబండ, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, రెహమత్ నగర్ డివిజన్లు పూర్తిగా, సోమాజిగూడ డివిజన్ కొంత భాగం ఉంటాయి. సుమారు 4 లక్షల ఓటర్లుండగా సుమారు 194,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 34 కేంద్రాల్లో 60% పైగా పోలింగ్ నమోదైంది. 192 కేంద్రాల్లో 50% మందికి పైగా ఓటు వేశారు. రెహమత్ నగర్ డివిజన్లోని 15 కేంద్రాల్లో 40,610 మంది, బోర్బండ డివిజన్లోని 13 కేంద్రాల్లో 28,507 మంది, ఎర్రగడ్డలోని 3 కేంద్రాల్లో 30,365 మంది ఓటు వేశారు. వెంగళరావు నగర్లో ఒకచోట 60% పైగా పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో 25,195 మంది, షేక్పేట్లోని 31,182 మంది, శ్రీనగర్ కాలనీలో 14,553 మంది, యూసఫ్గూడలో 24,219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు 3 అంచెల పోలీసులతో పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావాలని, మిగతా ఎవ్వరికీ కూడా అనుమతి లేదని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరగబోతోంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో రౌండ్ కి సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 10 రౌండ్లలో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. మధ్యాహ్నంలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షించనున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. నియోజకవర్గ పరిధిలో వెంగళరావు నగర్, బోరబండ, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, రెహమత్ నగర్ డివిజన్లు పూర్తిగా, సోమాజిగూడ డివిజన్ కొంత భాగం ఉంటాయి.
సుమారు 4 లక్షల మంది ఓటర్లుండగా సుమారు 1,94,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 34 కేంద్రాల్లో 60% పైగా పోలింగ్ నమోదైంది. 192 కేంద్రాల్లో 50% మందికి పైగా ఓటేశారు. రహమత్ నగర్ డివిజన్లోని 15 కేంద్రాల్లో 40,610 మంది, బోరబండ డివిజన్లోని 13 కేంద్రాల్లో 28,507 మంది, ఎర్రగడ్డలోని 3 కేంద్రాల్లో 30,365 మంది ఓటేశారు. వెంగళరావు నగర్లో ఒక చోట 60% పైగా పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో 25,195 మంది, షేక్పేటలో 31,182 మంది, శ్రీనగర్ కాలనీలో 14,557 మంది, యూసఫ్గూడలో 24,219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర 250 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు పోలీసులతో 3 అంచెల పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావాలని, మిగతా ఎవరికీ అనుమతి లేదని ఎన్నికల అధికారులు స్పష్టం